డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి శాంతియుతంగా నిరసన తెలిపారు. బస్టాండ్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని, అంతేగాని వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలలేదని, లైట్లు ఆపి టీడీపీ నేతలు దాడి చేశారనే విషయం ప్రజలకి అర్థమవుతుందని అన్నారు. ఈ 5 ఏళ్ల పాటు పథకాలు, సంక్షేమ, అభివృద్ధి ఏమీ ఉండదు, కేవలం హత్య రాజకీయాలే ఉంటాయని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఎలా మంచి చేయాలన్న దాని మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ప్రజల మీద దాడి చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం, నాయకుల మీద దాడి చేయడం, చివరికి ఏ దారుణానికి ఒడిగట్టారనంటే రాజ్యాంగ నిర్మాత ఈరోజు అందరం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నామనంటే ఆ రాజ్యాంగం ఉండబట్టి, ఆ రాజ్యాంగాన్ని ఆయన రచించబట్టి, ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బట్టి అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు అవమానపరుస్తూ ఆయన విగ్రహం మీదే నైట్ టైం లైట్లు ఆఫ్ చేసి మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు అనంటే ఈరోజు ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాల పాటు పథకాలు ఉండవు, సంక్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు, కేవలం ఎవరు నోరెత్తకుండా దాడులు మాత్రమే జరుగుతాయి. ఎవరు ఎక్కడ మాట్లాడకుండా ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. ఈరోజు హత్యలు జరిగితే మాట్లాడరు, ఈరోజు అత్యాచారాలు జరిగితే వాటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. 100 రోజుల్లో గంజాని మాపేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం, ఏం జరిగింది మీ హామీ, ఏం జరిగాయి మీరు చెప్పినటువంటి ప్రగల్భాలు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనగా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీతో మా నిరసన తెలియజేస్తున్నాం. ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేశారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో మీరు దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని కూడా మీకు తెలియజేస్తూ సెలవు.